హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ శంకరయ్య. ముందుగా అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఓం శ్రీ భగవతే రామలింగేశ్వరాయ నమః. ఈ సృష్టిలో ఏ జీవికి లేనటువంటి ఒక అదృష్టం మానవునికి మాత్రమే ఉంది. అది ఏంటంటే మనం ఆ పరమేశ్వరుని నో నమ శివాయ అని పలకగలుగుతున్నాం. ఎందుకంటే మనం ఒక్కసారిగా మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని పలికితే చాలు మనకు సకల సౌభాగ్యాలు సుఖశాంతులు అన్నీ మనకు చేకూరుస్తారని. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నింటినీ కూడా మనం ఓం నమ శివాయ అని ఒక్క పదంతో మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ మంత్రానికి అంత పవర్ ఉందన్నమాట. కార్తీక మాసం స్పెషల్ వీడియో కోసం ఈరోజు నేను మన నల్గొండలో ఉన్న చెరువుగట్టు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాను. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మెట్ల మీదకి వెళ్ళి మనం కొండపైకి వెళ్ళొచ్చు. చెరువు గట్టు అనగానే చెరువు పక్కన ఏదో గట్టు మీద ఉంటుంది అనుకోకండి టెంపుల్. ఇది కొండపైన ఉంటుంది గుడి. మనం ఈ మెట్ల గుండా వెళ్ళినట్టయితే మనకు ముందుగా ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తాడు. ఈ గుట్టకి రోడ్డు మార్గం కూడా ఉంది. మనం రోడ్డు నుండి వెళ్ళినట్టయితే మధ్యలో ఇక్కడ మనకు శివుడి యొక్క విగ్రహం మనకు దర్శనమిస్తుంది. మీరందరూ అడిగే క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. చాలా మంది నేను ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుండి స్మార్ట్ శంకరయ్య అంటే ఎవరు, శంకరయ్య ఎవరు, హూ ఈజ్ స్మార్ట్ శంకరయ్య అనేసి చాలా మంది అడుగుతున్నారు. అలాగే ఈరోజు నేను మీకు ఆ స్మార్ట్ శంకరయ్యని పరిచయం చేయబోతున్నాను. ఆయన మరెవరో కాదండి. సో ఈయన నా స్మార్ట్ శంకరయ్య. మీకు నాకు అందరికీ నచ్చిన శంకరయ్య ఈ స్మార్ట్ శంకరయ్య. ఇక్కడ మనకు కనిపిస్తున్నది స్వామివారి పాదం. స్వామివారి కొండపైకి వచ్చేటప్పుడు ఇక్కడ అడుగు పడిందంట. అప్పటి నుండి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారంట. ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్లో ఉన్న పాకోళ్ళు ఎలాంటి రోగాన్నైనా తగ్గించగలవంట. చాలామంది దీర్ఘకాల రోగాలతోటి బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలువుగా పడుకొని ఆ పాకోళ్ళని శరీరంపై ఎంచుకున్నట్టయితే ఎలాంటి రోగాలైనా మాయమైపోతాయంట. ఈ పాకోలతో ఒక్కసారి వెన్నుపై తట్టినట్టయితే ఎలాంటి చీడగాళ్ళైనా టక్కున పోతాయంట. ఈ నుండి మనం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. కానీ ఈరోజు నేను మధ్యాహ్న టైంలో రావడం వల్ల గుడిని అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తాడు. అక్కడ నుండి మనకు గర్భగుడి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రూపమే స్వామివారు స్వయంగా వెలిసిన రూపం. ఇక్కడ ఈ గుడి మధ్యలో కనిపిస్తున్న ఈ రాళ్ళ గుహల మధ్యలో ఆయన వెలిశారు. అలాగే పరశురాముడు ప్రతిష్ఠించిన 108 లింగాలలో ఒకటైన పరశురామ లింగాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పరశురాముని చేత ప్రతిష్ఠించడం వలన ఈయనకు రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చిందంట. ఇక్కడ నుండి వెళ్తే మనం 3 గుండ్లకు చేరుకోవచ్చు అంట. అంటే 3 గుండ్లు అంటే ఏంటంటే అసలు స్వామివారు ఫస్ట్ వెలిసిన చోటు అంట. అది అక్కడికి వెళ్ళడం చాలా కష్టమైన దారి, కానీ ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ఇరుకైన చిన్న చిన్న రాళ్ళ మధ్యలో నుండి మనం వెళ్ళాలి. దారి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది చూడడానికి మాత్రం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇందులో నుండి మనం వచ్చేసామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ 2 రాళ్ళ మధ్యలో చిన్న సందు ఉన్నది కదా, ఆ సందులో నుండి మనం పైకి చేరుకోవాలి. నేనైతే సేఫ్గా పైకి వచ్చేసాను. ఇప్పుడు మనం వచ్చిన చిన్న సందులో ఎంత లావుగా ఉన్నవారైనా సరే సునాయాసంగా బయటికి వెళ్తారంటే మాత్రం నేను నమ్మలేదు, కానీ నేను అందులో నుండి వచ్చాక ఇప్పుడు నమ్ముతున్నాను. ఫైనల్లీ మనం పైకి వచ్చాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న శివలింగమే ఫస్ట్ వెలిసిన శివలింగం అంటే ఈ చెరువు గట్టులో. సో ఇక్కడ ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం కిందికి రాగానే ఇక్కడ మనకు కనిపిస్తున్నది కళ్యాణ మండపము. ఇక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఖాళీ ప్లేస్లో అమావాస్య రోజు జాతరలప్పుడు కార్తీక మాసం మరియు సోమవారాల్లో అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా ఫుల్గా జనాలతో ఫిల్ అయి ఉంటుందంట. అనేది కార్తీక మాసం కంటే ముందే అది గుడి బంద్ చేసిన టైంలో షూట్ చేయడం వల్ల మనకు జనాలు ఎక్కువ కనిపించట్లేరు. మెట్లపై నుండి వచ్చేవారు మెట్ల పూజ చేసేవాళ్ళు అక్కడ నుండి బొట్లు పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ వరకు బొట్లు పెట్టుకుంటూ వస్తారంట, కింది నుండి స్టార్ట్ చేసేసి. ఇది మనం ఆలయం నుండి బయటికి రాగానే మనకి ఇక్కడ ఎదురుగా హనుమాన్ టెంపుల్ కూడా దర్శనమిస్తుంది. ఇక్కడ మనం హనుమంతుని దర్శించుకున్న తర్వాత మనకు పక్కనే ఇక్కడ
ఎల్లమ్మ టెంపుల్ కూడా దర్శనమిస్తుంది. ఈ టెంపుల్లో తొట్టెల కట్టినట్టయితే పిల్లలు పుట్టని వారికి డెఫినెట్గా పిల్లలు పుడతారని ఇక్కడ నమ్మకం అంట. మనం ఇక్కడికి బయటికి రాగానే ఇక్కడ కాలభైరవ టెంపుల్ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే మనం గుట్ట కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ పార్వతీదేవి గుడి కూడా కనిపిస్తుంది. స్వామివారు ఇక్కడ పార్వతీదేవి సమేతుడై ఉంటాడంట. ఇక్కడ గుడి కూడా క్లోజ్ చేసింది ఈరోజు. ఇక్కడ వాహన పూజలు కూడా ఇక్కడ చేస్తారంట. కోడలని ఆవులని కట్టే వాళ్ళు కూడా ఇక్కడ కడుతూ ఉంటారంట. సో ఇది ఫ్రెండ్స్ శ్రీ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు. ఈ వీడియోలో నేను అంత క్లియర్గా చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా క్లియర్గా ఈ వీడియో చేస్తాను చెరువుగట్టులో. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.